Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈరోజు జనవరి 23 జేఈ మెయిన్స్ 2026 షిఫ్ట్ 1 పేపర్ అనేటువంటిది 9 AM నుంచి 12 PM టైం డ్యూరేషన్లో కంప్లీట్ అయిపోయింది. ఈ షిఫ్ట్ 1 పేపర్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనాలిసిస్ అనేటువంటిది ఈ ఓవరాల్గా ఎంత గుడ్ స్కోర్ అటెంప్ట్ చేస్తే 99%కి మ్యాచ్ అవుతుంది ఈ షిఫ్ట్ 1 పేపర్ ద్వారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఈ పేపర్ ఎంత కష్టంగా వచ్చింది అనేటువంటిది ఫ్రెండ్స్ సర్కిల్లో మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేటువంటి క్వశ్చన్స్ క్వైరీస్తో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ క్వైరీస్ అన్నిటినీ రిడ్యూస్ చేస్తూ ఈ అనాలిసిస్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓవరాల్గా డిఫికల్టీ రేంజ్లో ఇవ్వబడింది విత్ టఫ్ సిచ్యువేషన్స్తో, లెంతీ ప్రాబ్లమ్స్తో మరియు టైం అనేటువంటిది కన్జ్యూమ్ జరిగింది. టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఎస్పెషలీ ఈరోజు ఇచ్చినటువంటి పేపర్లో జనవరి 21, 22 కంపారిజన్ చేసుకుంటే కెమిస్ట్రీ అనేటువంటిది మల్టీ స్టెప్స్తో కూడుకొని, అలాగే మ్యాథ్స్ అనేటువంటిది రెగ్యులర్గా టైం కన్జ్యూమ్ చేస్తూ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. అలాగే ఈరోజు పేపర్లో చూసుకుంటే ఓవరాల్గా వైల్డ్ సర్ప్రైజ్ అనేటువంటిది ఏమీ లేదు. ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎన్టీఏ స్టైల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఫాలో అవ్వడం జరిగింది ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి. ఇక్కడ ఫిజిక్స్ అనేటువంటిది ఈజీ స్కోరింగ్ సబ్జెక్టుగా చెప్పవచ్చు. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేటువంటిది క్రిటికల్ అండ్ టఫ్గా డిజైన్ చేయబడింది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఈరోజు ఇచ్చినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి మేజర్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇచ్చాయి. సబ్జెక్ట్ వైజు ఎలా అడిగారు, ఏ టాపిక్స్ నుంచి హయ్యర్ ఇయర్లో క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి అనేటువంటిది ఇన్ డీటెయిల్ అనాలిసిస్ వెళితే, ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్గా ఇచ్చారు. కెమిస్ట్రీ అనేటువంటిది 70% అంటే మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్స్తో లెంతీ అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది మోడరేట్ టు టఫ్ రేంజ్లో క్యాలిక్యులేషన్ ఓవర్లోడ్లో ఇచ్చారు. అంటే మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే లెంతీ క్వశ్చన్ ఉంటుంది. లాస్ట్ చివరికి వచ్చినప్పుడు ఏదైనా మీరు ఆన్సర్ అనేటువంటిది రాంగ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టెప్స్ అనేటువంటిది చేసుకొని కంప్లీట్ చేయవలసిన విధంగా మ్యాథ్స్ని డిజైన్ చేసి ఇవ్వబడింది. సో ఓవరాల్గా డిఫికల్టీ రేంజ్లో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫిజిక్స్ అనేటువంటిది సేఫ్ సబ్జెక్టుగా ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి ఇచ్చారు. సో ఓవరాల్గా బ్రెయిన్లో మీకు ఆన్సర్ ఎలా చేయాలనో కాన్సెప్ట్ వైజ్ ఐడియా ఉంటుంది, కానీ బాగా టైం అనేటువంటిది ఇక్కడ కన్జ్యూమ్ అయిపోతుంది. సో వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటిది సబ్జెక్ట్ వైజు అనాలిసిస్ అండ్ బ్యాలెన్స్ ఎలా చేసుకున్నారు టాపర్స్ అనేటువంటిది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మరియు పేపర్ యొక్క అనాలిసిస్ బట్టి డిస్కస్ చేద్దాము. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరకు వస్తే మనకిది సేఫ్ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పవచ్చు. ఈ మార్నింగ్ షిఫ్ట్లో మెజారిటీ ఫార్ములాస్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ వైజ్ బేస్లో
డైరెక్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు. క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి మరీ హెవీగా అయితే ఏమీ కనిపించలేదు. సో సబ్జెక్ట్స్లలో కోర్ టాపిక్స్ అనేటువంటివి థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, రే ఆప్టిక్స్ అనేటువంటి టాపిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటిది అడిగారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఎన్సీఆర్టీ ఫండమెంటల్స్ క్వశ్చన్స్తో అడిగారు. ఇక్కడ ఈ మార్నింగ్ షిఫ్ట్ జనవరి 23 పేపర్కి కెమిస్ట్రీకి వస్తే జనవరి 21, జనవరి 22 పేపర్స్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా తీసుకొని ఆన్సర్ అనేటువంటిది మల్టీ స్టెప్లో చేయవలసి వచ్చింది. సో దీనివలన కెమిస్ట్రీ అనేటువంటిది 23 ఇచ్చినటువంటిది టఫ్గా ట్రీట్ చేయవచ్చు. ఈ మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కైనెటిక్స్, మోల్ కాన్సెప్ట్, సొల్యూషన్స్ అనే టాపిక్స్ మీద స్టేట్మెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్తో మల్టీ స్టెప్స్ అనేటువంటివి చేయవలసి వచ్చింది. ఆర్గానిక్ దగ్గరకు వచ్చినప్పుడు జీఓసి, ఆల్కహాల్స్, బయోమాలిక్యూల్స్ కాన్సెప్ట్ల మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి తీసుకున్నారు. వీటిలో కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా వెళుతూ మల్టిపుల్ స్టెప్స్లో ఆన్సర్ అనేటువంటిది చేయవలసి వచ్చింది. ఆర్గానిక్ దగ్గరకు వచ్చినప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీరియాడిక్ టెన్స్లో హై ఈల్డ్లో క్వశ్చన్స్ని టచ్ చేశారు. ఇనార్గానిక్లో టఫ్ సిచ్యువేషన్ లేదు, డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బేస్డ్ ఫండమెంటల్స్ క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఇచ్చారు. సో ఫైనల్గా కెమిస్ట్రీ అనేటువంటిది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్తో టైం అంతా కూడా కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ ఎన్సీఆర్టీ బేస్డ్ చేసుకొని మల్టిపుల్ స్టెప్స్లో ట్రికీ లెవెల్లో కెమిస్ట్రీ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. సో ఫైనల్గా కెమిస్ట్రీ అనేటువంటిది డిఫికల్టీ, టైం కన్జ్యూమింగ్ సబ్జెక్ట్గా ట్రీట్ చేయవచ్చు ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి. ఈ కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీని డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్లు చేసి తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ మీద క్విక్గా చేయడానికి టైం అనేటువంటిది ఫోకస్ చేస్తే సక్సెస్ఫుల్గా కెమిస్ట్రీని స్ట్రాటజీగా చేయవచ్చు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గర చూసుకుంటే జనరల్గా 21, 22 లాగానే కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. టైం కన్జ్యూమింగ్ అనేటువంటిది పడుతుంది. ఈ క్వశ్చన్ పేపర్కి చేంజ్ ఏంటి అంటే లాంగ్ డెరివేషన్ ఇచ్చి ఫైనల్ స్టెప్లో ఏదైనా ఆన్సర్ ఏదన్నా ప్లస్ మైనస్లో ఆన్సర్ ఏదైనా రాంగ్ వచ్చింది అంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి రీచెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా క్వశ్చన్స్ అనేటువంటివి మల్టీ స్టెప్ సాల్వింగ్ అనేటువంటిది ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి మ్యాథమెటిక్స్లో ఇచ్చారు. సబ్జెక్ట్స్ టాపిక్స్లో చూసుకుంటే క్యాలిక్యులస్, ఆల్జీబ్రా, జామెట్రీ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. సో స్టూడెంట్కి ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి. సో ఓవరాల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఇప్పటి వరకు చూసుకున్నాము. దీన్ని బేస్ చేసుకొని అలాగే స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది టైం ప్రెజర్ ఉంది, లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో, కెమిస్ట్రీలో మల్టీ స్టెప్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనివలన మీకు క్వశ్చన్స్ అన్నీ ఎలా సాల్వ్ చేయాలనో తెలుసు, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉండడం చేత టైంను మేనేజ్మెంట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా కుదిరింది. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వైజు గుడ్ అటెంప్ట్స్ అనేటువంటిది ఎలా చేయవచ్చు అంటే ఫిజిక్స్ అనేటువంటిది ఈజీగా 18 to 22+ క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్ చేయవచ్చు. ఇది
స్కోరింగ్ సబ్జెక్టుగా ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి చెప్పవచ్చు. అలాగే కెమిస్ట్రీ దగ్గరికి వచ్చినప్పుడు మల్టీ స్టెప్స్ టైం కన్జ్యూమింగ్లో ఉంది కాబట్టి 60 to 20+ స్కోర్ అనేటువంటిది ఈజీగా మీరు గుడ్ అటెంప్ట్స్లో చేయవచ్చు. మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చినప్పుడు డిఫికల్టీగా ఉంది కాబట్టి 14 to 18 క్వశ్చన్స్ మీరు గుడ్ అటెంప్ట్స్గా చేయవచ్చు. ఓవరాల్గా ఈ రేంజ్లో మీరు గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేయగలిగి ఉంటే 55 to 60 గుడ్ అటెంప్ట్స్లో మీరు చేసి ఉంటే క్వశ్చన్స్ అనేటువంటివి మీకు 99% అనేటువంటిది +% రీచ్ అవ్వవచ్చు. సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా ఈ పర్సెంటేజ్ మార్క్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దాము. ఈరోజు January 23 జేఈ మెయిన్స్ 2026 షిఫ్ట్ 1 మార్నింగ్ షిఫ్ట్ని అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.